హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కెవిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో చకోడీలుని పప్పు చకోడీలు చేసుకునేది చూపిస్తున్నాను. ఇంకా నా ఈవినింగ్ రొటీన్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేను సాయంకాలం 3 ఈ టయానికి అయితే పనులు స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే 4 గంటలకు చేసుకుంటాను పనులు. 4:30 ఈ టయానికి అయితే పని చేసుకునేదాన్ని. కానీ ఈరోజు చకోడీలు చేస్తానని చెప్పాను కదా, అందుకని 3 గంటలకే పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బట్టలు తీసేసి ఇంట్లో వేసుకున్నాను. దాని తర్వాత చకోడీల కోసం అయితే పిండి జల్లించుకుంటున్నానండి. ఈ చకోడీలకి మైదా పిండి బియ్యం పిండి 2 కలిపేసి అయితే జల్లెడ పెట్టేసుకుంటున్నాను. నేను అన్నీ కూడా కొలతల మీద అయితే చెప్తాను ఎలా చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి. మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో ఈ చకోడీలు సేమ్ ఇంట్లో కూడా అలానే తయారు చేసుకోవచ్చు. తినడానికి అయితే భలే టేస్టీగా ఉంటాయి. బయట 100 రూపాయలకి కొద్దిగా పావు కిలో ఎంత 100 రూపాయలు ఉంటుంది. చాలా కొద్దిగా వస్తాయి. అదే 100 రూపాయలకి వారం రోజులు తిన్నన్ని చకోడీలు అయితే అవుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఆ ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఇంక నేనైతే పిండి జల్లెడ పెట్టేసుకున్నాను. ఏ పిండి వంటలు చేసినా సరే ఖచ్చితంగా పిండి జల్లెడ పెట్టేసుకుంటానండి. ఎందుకంటే లేకపోతే మధ్య మధ్యలో పిండి ఉండలు కట్టేస్తుంటుంది అనేసి అదో భయము. దానివల్ల ఒకసారి ఎక్స్పీరియన్స్ బాగానే అయ్యింది. చెయ్యి కాల్చుకున్నాను కదా, అందుకనేసి. చెయ్యి అయితే ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందండి. ఒక్క దగ్గర మాత్రం లైట్గా మచ్చ అయితే ఉండిపోయింది. ఆ మచ్చ తగ్గడానికి నాకు తెలిసి చాలా రోజులు పడుతుంది. ఇంక ఇప్పుడైతే నేను పిండి కొలుచుకుంటున్నాను. పిండి కొలుచుకోవడానికి ఈ గిన్నె అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న గిన్నెతో 2 కప్పులు మైదా పిండి అయితే తీసుకున్నానండి. 1 కప్పు దాకా అయితే బియ్యం పిండి తీసుకున్నాను. మొత్తం కలిపి 3 కప్పులు అయితే పిండి తీసుకున్నాను. 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పిండి మొత్తం ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. మొత్తం కూడా ఒట్టి మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒట్టి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. కాకపోతే సపరేట్గా చేసేటప్పుడు మాత్రం కొన్ని టిప్స్ ఉంటాయి. అవి పాటించుకుంటూ చేస్తే చకోడీలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా నేను పప్పు చకోడీలు కూడా చేస్తున్నానని చెప్పాను కదా, అందుకనేసి శనగపప్పు కూడా, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా నానబెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక 2 గంటల సేపు అయితే పప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు చకోడీలు చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ పొయ్యి మీద బాండాలు పెట్టుకొని, ఆ బాండాల్లో నేను ఏ కప్పుతో అయితే కొలుచుకొని పిండి తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు నీరు అయితే వేసుకున్నాను. 3 కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీరు వేసుకున్నాను. కరెక్ట్గా ఆ నీరుకి ఆ పిండికి సరిపోతుందండి. ఇంకా ఆ నీటిలోనే కొద్దిగా కారము, సాల్ట్, కొద్దిగా వాముని, పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ కూడా వేసుకుంటారు. నా దగ్గర అయితే 2 లేవు, అందుకని నూనె వేసేసుకొని మూత పెట్టి అయితే నీరు మొత్తం కూడా బాగా తెరిలు కాగనిచ్చాను, అంటే మరగనిచ్చాను అనమాట. ఇంక బాగా నీరు మరిగిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పిండి కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ అయితే పిండి వేసుకుంటున్నాను అనమాట. పిండి అయితే ఉండలు కట్టదులేండి. చూడడానికేమో ఉండలు కట్టేస్తుందేమో అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఉండలు అయితే ఏమీ కట్టదు. మామూలుగా నిదానంగా కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం కిందకి దింపేసి, అంటే పొయ్యి మీద నుండి గ్యాస్ మీద నుండి కిందకి దింపేసి బాగా చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. అలా కలుపుకోవాలంటే ఈ పిండి కొద్దిగా చల్లారాలన్నమాట. ఎందుకనేసి ఇప్పుడైతే పూర్తిగా కలపడానికి అవ్వదు. మామూలుగా పిండి మొత్తం నీరు పీల్చుకునేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనివ్వకూడదండి. పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి పిండి మరీ గట్టిగా అయిపోతుంది. కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి. నేనైతే వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను కళాయి నుండి. కళాయిలో కలపడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే నేను ఒక చిన్న తవ్వ గిన్నెలోకి అయితే తీసుకున్నాను. మరి చిన్నదైపోయి పిండి కలపడానికి కష్టంగా ఉందనేసి ఇంకోటి పెద్ద గిన్నెలోకి అయితే మార్చుకున్నాను. దాని తర్వాత కలుపుకుంటున్నానండి. పిండి కొద్దిగా ఎక్కువగా వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలని చెప్పాను కదా. వేడిగా ఉన్నప్పుడు కలిపితే చెయ్యిలు కొద్దిగా కాలుతాయి కాబట్టి ఏదైనా కాటన్ గుడ్డ తడుపుకొని ఆ పిండి మొత్తం అయితే కలుపుకోవాలి పైన వేసుకొని. అలాంటప్పుడు చెయ్యి కాలదు,
ఇంకా పిండి కూడా బాగా కలుపుకోవడానికి అయితే అవుతుంది. కలుపుకున్న కొద్దీ పిండి కొద్దిగా చల్లారిపోద్ది. పిండి మొత్తం కూడా ఎక్కడ ఉండలు లేకుండా చూసారా ఎంత బాగా చపాతీ పిండి కలుపుకున్నట్టు గట్టిగా ముద్దలా అయితే కలుపుకున్నాను. ఇలా అయితే కలిపేసుకోవాలి. దాని తర్వాత నేను చకోడీలు సేపు వచ్చేటట్టు అయితే చేసుకునేది చూపిస్తున్నాను. దానికోసం నేను మనుబూర్లు ఒత్తుకుంటాం కదా, అదైతే తీసుకున్నాను. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. దాంట్లో నేను పెద్దగా కన్నం ఉన్నది అయితే తీసుకొని పెట్టుకున్నానండి. ఇంక ఈ చకోడీలు చేసుకునడానికి మనుబూర్లు ఒత్తుకునే దాంట్లో కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకున్నాను. ఇలా నూనె రాసుకోవడం వల్ల మనం ఒత్తుకునేటప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట పిండి బయటికి. అందుకనేసి లైట్గా ఆయిల్ రాసుకోవాలి. దాని తర్వాత పిండి తీసుకొని ఈ మనుబూర్లు ఒత్తుకునే దాంట్లో పెట్టేసుకొని ఇప్పుడైతే ఇక్కడ నేను చూడండి ఎలా ఒత్తుకుంటున్నాను. పొడుగ్గా వచ్చేటట్టు అయితే ఇలా దారాల్లా అయితే ఒత్తుకోవాలి. ఇది మొత్తం ఒకేసారి ఒత్తుకునే సరే ఒకదానికి ఒకటి అంటుకోదండి. మరి లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే ఒత్తుకోవచ్చు. ఒకదానికైతే ఒకటి అస్సలు అంటుకోదు. చేసుకునేటప్పుడు అంటే చకోడీలు చేసుకునేటప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ నేను చకోడీలు సేపు వచ్చేటట్టు అయితే చేసుకుంటున్నాను. ఒత్తుకున్నాను కదా దారాల్లాగా, అవి అయితే నేను వేలికి చుట్టుకొని చకోడీలు సేపు వచ్చేటట్టు అయితే చేసుకున్నాను. మనం కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, లేదంటే చిన్నవి చేసుకోవచ్చు. నేను మరీ పెద్దవి కాకుండా అలానే చిన్నవి కాకుండా మీడియం సైజులో అయితే చేసుకున్నాను. అంటే మనం బయట కొనేటప్పుడు ఏ సైజులో దొరుకుతాయో ఆ సైజులో అయితే చేసుకున్నానండి. నేను కొన్ని అయితే చకోడీల షేప్ వచ్చేటట్టు చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. పిండిని 2 భాగాలుగా చేసుకున్నాను. ఒక భాగమేమో చకోడీలు, ఒక భాగమేమో పప్పు చకోడీలు చేసుకోవడానికి. పప్పు చకోడీలకేమో పప్పు నానబెట్టుకున్నాను కదా, ఈ పప్పు అంతా కూడా ఏదైనా పొడిగుడ్డ మీద వేసుకొని మొత్తం పప్పుకి తడి లేకుండా అయితే తుడుచుకుంటున్నాను. లేదంటే ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకున్నా అయిపోతుంది. ఇలా పప్పుని నీరు లేకుండా తుడుచుకున్నాం అనుకోండి, పిండికి మనము ఈ పప్పులను అతికిస్తాం కదా, అప్పుడు పిండికి బాగా అతుక్కుంటుంది అనమాట. ఈ పప్పుకి నీరు ఉన్నదనుకోండి పిండికి సరిగ్గా అతుక్కోదు. నూనెలో వేయగానే పప్పు సపరేట్గా వచ్చేస్తుంది, పిండికి పిండి ఉండిపోతుంది. అందుకని ఫస్ట్ అయితే పప్పుని నీట్గా పొడిగుడ్డలో తుడుచుకోవాలి. నేనైతే అలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడైతే పప్పు చకోడీలు చేసుకుంటున్నానండి. అంటే షేపులు చేసుకుంటాను, మళ్ళీ వేగించుకుంటాను. ఫస్ట్ పిండి కొద్దిగా తీసుకొని ఆ పిండి బాగా కలుపుకొని అయితే ఇక్కడ చూపించిన విధంగా అయితే ఇలా పాముకుంటున్నాను. ఇలా పాముకోవడం వల్ల పప్పు చకోడీలు చేసుకోవడానికి అంటే పొడుగ్గా పాముకుంటున్నాను అనమాట. ఇందాకైతే చకోడీలకి ఒత్తేసుకున్నాను కదా మనుబూర్లు దాంట్లో వేసుకొని, దీనికి అలా అవ్వదు. ఇక్కడ నేను చూపించిన విధంగానే పాముకోవాలి. కొద్దిగా లావుగా పాముకోవాలి. పప్పు చకోడీలు కొద్దిగా లావుగా ఉంటాయి కదా, అందుకని ఇలా పాముకొని చిన్న చిన్న ముక్కలు కంటే చకోడీలు అంత పెద్దవి రావాలంటే అంత పొడుగులో మనం కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఇలా 4 వరకు అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. పప్పు చకోడీలు అయితే ఎక్కువగా ఏం చేయటం లేదు. చకోడీలు కొద్దిగా ఎక్కువగానే చేశాను కానీ పప్పు చకోడీలు మాత్రం కొద్దిగా తక్కువగానే చేసుకున్నాను. ఇంకా నేనైతే కొద్దిగా పప్పు తీసుకొని పీట మీద వేసుకున్నాను. ఆ పప్పు మీద ఇక్కడ నేను పాముకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని పప్పులో ఇలా బాగా రుద్దేసుకొని అంటే పప్పు మొత్తం కూడా ఈ ముద్దకి అంటేటట్టు అయితే కలుపుకున్నాను అనమాట. పిండికి బాగా అంటుకోవాలి. చూడండి ఎంత బాగా అంటుకున్నాయో. దాని తర్వాత ఈ చిగుర్లు 2 కలిపేసుకుంటే పప్పు చకోడీ షేప్లో అయితే వచ్చేసాయి. ఫస్ట్ ఒకటి చేశాను, అది అంత బాగా రాలేదు, అందుకని నేను మీకు అది చూపించలేదు. దాని తర్వాత నుండి కూడా అన్నీ బాగా వచ్చాయి. ఇంకా అన్నీ కూడా అలానే చేసుకుని ఒకేసారి పాముకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. అంటే మళ్ళీ చేయాలంటే ఈ పప్పు చకోడీలు కొద్దిగా కష్టంగా ఉంది. చకోడీలు చేసుకోవడం ఈజీగానే ఉంది కానీ పప్పు చకోడీలు మాత్రం అన్నీ పాముకుంటూ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంది, టైం అయిపోతుంది అనేసి కొద్దిగానే చేసుకొని అన్నీ ఒకేసారి పాముకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిగా పిండి ఉండి కొద్దిగా పప్పు ఉంటే పొయ్యి దగ్గర కూర్చొని కూడా పామేసుకున్నాను అనమాట. కొద్దిగా అక్కడక్కడ పప్పు అంటుకోకపోతే ఇలా చేయితోనే అతికించేసుకోవాలి. మరి పిండి ఒట్టిదే ఉంటే తినడానికి అంత బాగుండదు. అందుకని పిండి చూసుకుంటూ ఎక్కడైనా పప్పు అంటుకోకపోతే చేయితో కూడా అంటించేసుకోవాలి. ఇంకా చకోడీలు అయితే ఇవ్వండి, ఇవి చేసేసి అయితే పక్కన పెట్టాను. ఇంకొద్దిగా పిండి పప్పు ఉంది, అది మళ్ళీ చేస్తాను. ఇంకా చకోడీలు అయితే ఇవి చేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే పొయ్యి మంట వేసుకుంటున్నాను. నేను ఈ పొయ్యి మంట వేసుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 5 ఈ టైం అయితే అయిపోయింది. నేను పని స్టార్ట్ చేయడమే లేట్ అయ్యిందని చెప్పాను కదా. మనం ఇలాంటివి ఏవైనా పిండి వంటలు చేస్తామో అనుకునేటప్పుడు 2వ పూట స్టార్ట్ అవ్వగానే పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే ఇవి ఎంత టైం పడుతుందో ఒక అంచనా అయితే ఉండదు. కొన్నిసార్లు లేట్ అయిపోతుంది, కొన్నిసార్లు తొందరగా అయిపోతాయి. అంటే పొయ్యి మండిని బట్టి మనకి మధ్యలో ఏ పని పడకుండా ఉంటే తొందరగా అయిపోతుంది. కొన్నిసార్లు వేరే పనులు పడుతుంటాయి కదా, అలాంటప్పుడు లేట్ అయిపోతుంది. అందుకని ఈ పిండి వంటలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మాత్రం కొద్దిగా తొందరగా చేసుకుంటే మంచిది. కాకపోతే నేను కొద్దిగా లేట్గా స్టార్ట్ చేశాను. ఇంకా పొయ్యి మంట వేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండాలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయిన తర్వాత
ఇంక ఈ పప్పు చకోడీలు అయితే ఆయిల్లో వేసుకొని అయితే వేగించుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగానే వేసానులేండి, అంటే ఆయిల్ మరీ ఎక్కువ వేడవలేదు, అందుకని కొద్దిగా వేసి అవి బాగా వేగిన దాకా అయితే వేగించేసుకొని పక్కకు తీసేసుకున్నాను. మనం ఏవైనా పిండి వంటలు చేసేటప్పుడు బాగా కాగుతున్న నూనెలో అయితే పిండి వేసేయకూడదండి. అంటే నూనె మరీ ఎక్కువగా కాగిపోకూడదు అనమాట. చాలా ఎక్కువగా కాగిపోయినప్పుడు మనం పిండి వేసామనుకోండి, ఆ పిండి అప్పుడప్పుడు పేలుతుంది. కొన్ని దాంట్లో మనం జీలకర్ర ఇవి వేస్తాం కదా, అవి కూడా పేలుతాయి. అందుకని నూనె ఒకవేళ ఎక్కువగా వేడైపోయింది అనుకుంటే మనం ఆ నూనెని కాసేపు పక్కకు దించేసి కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నామో అవి వేసుకోవాలి. బాగా వేడైన నూనెలో మాత్రం పిండి వేయకండి, ఖచ్చితంగా పేలుతుంది. ఇంకొద్దిగా నూనెలో వేసాను కదా చకోడీలు, అవి తీసేసిన తర్వాత మరి కొద్దిగా ఎక్కువగా చకోడీలు అయితే నూనెలో వేసేసుకొని వేగిచ్చేసుకుంటున్నాను. ఇంకా అవి వేగేలోపు ఇంక ఈ పొయ్యి దగ్గర కూర్చొని చకోడీలు కొద్దిగా ఒత్తుకొని అయితే చేసేసుకుంటున్నానండి. కొన్ని అయితే నేను మా అత్తకు కూడా చేయమని ఇచ్చాను. అంటే నేను ఇలా ఒత్తేసుకొని ఒక ప్లేట్లో అవి దారాల్లా ఉన్నాయి కదా, అవి మా అత్త చేతికి ఇస్తే మా అత్త ఏమో చకోడీ షేప్లో వచ్చేటట్టు అయితే గుండ్రంగా చుట్టేసుకొని అయితే చేసిందనమాట. పిండి వత్తమంటే మాత్రం నేను వత్తలేననిసిందండి. అంటే పిండి కొద్దిగా గట్టిగా ఉంది, గట్టిగా ఉంటేనే చకోడీలు బాగా వస్తాయి, మెత్తగా చేసుకుంటే రావండి. అంటే కొద్దిగా లైట్గా లూజ్గా ఉండేటట్టు కూడా ఈ పిండి కలుపుకోకూడదు. అలా కలిపామనుకోండి మొత్తం చేసేసిన తర్వాత వేగించిన తర్వాత కరకరలాడుతూ అయితే రావు, కొద్దిగా మెత్తగా వస్తాయి, కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకని పిండి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. నేను చూపించాను కదా, ఆ మోతాదులో కలుపుకుంటే సరిపోతుంది. ఇంక నేను చేసుకున్నాను కదా చకోడీలు, ఆ చకోడీలు మళ్ళీ ఆయిల్లో వేసుకున్నాను. ఆ చకోడీలు వేగేలోపు మళ్ళీ ఒకసారి అయితే పప్పు చకోడీలు చేసుకుంటున్నాను. పప్పు చకోడీలు అన్నీ కూడా ఒకేసారి వేగించుకుందాం అనేసి ఎన్ని అవుతాయో అన్ని ఇక్కడ పొయ్యి దగ్గర కూర్చొని అయితే చేసేసుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుండి కూడా పప్పు చకోడీలు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేదాన్ని ఈ పప్పు చకోడీలు. నేను ఎక్కువగా హాస్టల్లోనే ఉండేదాన్ని. అమ్మ ఎప్పుడు వచ్చినా సరే మిర్చీలు ఒకటి, ఈ పప్పు చకోడీలు ఒకటి ఖచ్చితంగా ప్యాకెట్లు అయితే తీసుకొచ్చేది. ఖచ్చితంగా తెమ్మని దాన్ని, అంత ఇష్టం నాకు. చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. అమ్మ ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినా సరే ఈ పప్పు చకోడీలే కొనుక్కునేదాన్ని. కాకపోతే ఈ చకోడీలు కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంటాయి. పప్పు చకోడీలు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే పప్పు చకోడీలు ఒకటి రూపాయి ఉండేదండి. మా అమ్మ ఎప్పుడు రూపాయి ఇచ్చినా సరే ఇదే కొనుక్కునేదాన్ని. ఇంకా చకోడీలు అయితే బాగా వేగిపోయాయి. చూడండి ఎంత బాగా వేగాయో, బాగా కరకరలు ఆడుతూ అయితే వచ్చాయి. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా అయితే ఏం పీల్చుకోలేదండి. మామూలుగా అయితే ఈ చకోడీలు కొద్దిగా ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటాయి, కానీ ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా చాలా బాగా వచ్చాయి. చూడండి మీకు దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో. తినడానికి అయితే టేస్ట్ వేరే లెవెల్ వచ్చాయండి, నాకైతే భలే నచ్చాయి. నేను ఈ చకోడీలు చేయడం ఇప్పటికి ఒక 3-4 సార్లు అయితే చేస్తుంటాను. కొంతమంది అనొచ్చు మైదా పిండితో కదా, మైదా ఎక్కువ తినకూడదు అనేసి. మైదా ఎక్కువ అయితే తినకూడదు, కానీ అప్పుడప్పుడు అయితే తినొచ్చండి. అప్పుడప్పుడు ఇలాంటివి ఏవైనా చేసుకొని స్నాక్స్ లాగా ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. మామూలు మనం బయటకున్నా సరే వాళ్ళు మైదాతోనే చేస్తారు ఎక్కువగా. ఇంకా చకోడీలు పక్కకి తీసేసిన తర్వాత పప్పు చకోడీలు కూడా వేగించుకుంటున్నాను. పప్పు చకోడీలు అయితే ఇంకా బాగా టేస్ట్ బాగా వచ్చాయి. అంటే బయట కొనేటప్పుడు ఏ టేస్ట్లో ఉంటాయో పప్పు చకోడీలు అంత బాగా వచ్చాయి, నాకైతే భలే నచ్చాయి. అయితే ఈ పప్పు చకోడీలు వేగించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేగించుకోవాలండి. కొద్దిగా లావుగా ఉంటుంది కదా, మంట మరీ ఎక్కువగా పెట్టేసుకొని వేగించామనుకోండి పైనేమో వేగేసినట్టుగా నల్లగా ఎక్కువగా వచ్చేస్తుంది, లోపల మాత్రం కొద్దిగా మెత్తగా ఉండిపోతుంది. అందుకని కొద్దిగా మంట కొద్దిగా తక్కువలో పెట్టుకొని ఈ పప్పు చకోడీలు అయితే వేగించుకోవాలి. అప్పుడు మాత్రమే బాగుంటాయి ఈ పప్పు చకోడీలు. లేకపోతే లోపల మెత్తగా ఉండి పైకేమో ఏగినట్టుగా అయితే కలర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేగించుకుంటున్నాను. నేను వేగించుకునేటప్పటికి చీకటి కూడా అయిపోయిందండి. నేను ఇవన్నీ చేసేటప్పటికి రాత్రి 8 అయ్యిందండి. ఈ చకోడీలన్నీ చేసేటప్పటికి అంత టైం అయిపోయింది. ఈ చకోడీలు చేసే ప్రాసెస్ కష్టమైంది కాదు, కానీ టైం ప్రాసెస్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. తొందరగా అయితే అయిపోవు. అంటే చకోడీ ఒక్కొక్కటి చేతితో చేయాలి కాబట్టి కొద్దిగా టైం ప్రాసెస్ అయితే పడుతుంది. ఓపిక ఉండి చేసుకుంటే చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే మా అత్త హెల్ప్ తీసుకున్నాను, అప్పటికే ఆ టైం అయితే అయ్యింది. ఇంకా పప్పు చకోడీలు ఒకసారి వేగించాను కదా, అవి తీసేసిన తర్వాత ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా 2 వాయిలు అయ్యేటట్టే పప్పు చకోడీలు అయితే చేశాను. చకోడీలు మాత్రం ఒక 4-5 వాయిలు అయితే అయ్యాయి. ఇంకా మా అత్తేమో ఈ పప్పు చకోడీ వేగించేలోపు ఈ చకోడీలు అయితే చేసేసి పక్కన పెట్టున్నాను. పప్పు చకోడీలు వేగించడం అయిపోయిన వెంటనే ఈ చకోడీలు కూడా వేసుకొని అయితే వేగించుకుంటున్నాను. మీకు ఈ పప్పు చకోడీలు కానీ ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అంతేని.
ఇంకా చకోడీలు అన్నీ చేసేటప్పటికి ఇలా అయితే ఉన్నాయండి. కొన్ని పప్పు చకోడీలు అయితే ఎక్కువగా వేగిపోయాయి, కొన్ని అయితే కరెక్ట్గా వేగాయి. అంటే చీకటి అయిపోయింది కదా, చీకట్లో నాకు సరిగ్గా వేగినాయి అనిపించలేదు, అందుకని కొద్దిసేపు ఉంచగానే కొద్దిగా ఎక్కువ కలర్ వచ్చేటట్టు అయితే వేగిపోయినాయి. కానీ బాగా వేగాయండి, కరెక్ట్గా వేగాయి. చూపించాను కదా మీకు ఒత్తి. ఇంక ఇవైతే చకోడీలు కూడా చాలా బాగా వేగాయి. చకోడీలు కొద్దిగా ఆయిల్ పీల్చుకున్నట్టుగా ఉన్నాయి, కానీ ఇవైతే ఎక్కువగా ఆయిల్ పీల్చుకోలేదండి. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత నీట్గా ఆయిల్ ఏమీ లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇంక నేను చకోడీలు చేయడం అంతా అయిపోయిన తర్వాత పొయ్యి మీద బియ్యం అయితే పెట్టుకుంటున్నాను. పొయ్యి మీద అంటే పొయ్యి మీద కాదులండి, కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. నాకు మా అత్తకే బియ్యం పెడుతున్నాను. మా ఇద్దరమే రాత్రి అయితే అన్నం తింటాము. మామూలుగా మా మావయ్య తినరు కాబట్టి మా మావయ్యకి ఒక్కరికైతే చపాతీ చేస్తాను. మా బాబుకి కూడా అన్నమే పెడుతున్నాను. మా బాబు కొన్నిసార్లు చపాతీ తింటాడు, కొన్నిసార్లు అన్నం తింటాడు. వాడైతే కొద్దిగానే తింటాడు కాబట్టి నేను వాడికైతే పెద్దగా లెక్క అయ్యిందనమాట. ఏది కావాలంటే అది తింటాడు. ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత చపాతీ కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను. మా మామయ్యకి ఒక్కరికే కాబట్టి కొద్దిగా పిండి వేసుకుంటున్నానండి. ఎక్కువ మళ్ళీ చేసినా సరే చపాతీలు మళ్ళీ తెల్లవారికి ఉండిపోతాయి. ఇంక ఉండిపోయాయి అనేసి ఒకసారి చపాతీలు తినాలి, అందుకని కరెక్ట్గా 3 అంటే 3 అయ్యేటట్టు చపాతీలు చేస్తాను. మా అత్త ఎప్పుడైనా చపాతీ తింటాను అన్నప్పుడు ఇంకో 2 ఎక్స్ట్రా చేసి అయితే పెడతాను అనమాట. నేనైతే చాలా రోజుల నుండి తినాలనుకుంటున్నాను రాత్రుల వరకు, కానీ నా వల్ల కావటం లేదండి. చపాతీ తినే సరే ఒకవేళ అన్నం అయితే తినేస్తున్నాను, అంటే ఉండలేకపోతున్నాను. అన్నం ఖచ్చితంగా తినాలనిపిస్తుంది, కానీ చపాతీ రాత్రుల వరకు తింటే మంచిది అని అంటారు. అంటే అన్నంలో కొద్దిగా ఎక్కువగా షుగర్ శాతం ఉంటుంది కదా, చపాతీలో కొద్దిగా తక్కువగా ఉంటుంది గోధుమ పిండిలో. అందుకని రాత్రుల వరకు చపాతీ తింటే ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే షుగర్ వచ్చే అవకాశం కొద్దిగా తక్కువగా ఉంటుంది అనేసి రాత్రుల వరకు అయితే చపాతీ తినమని అయితే అంటారు. కానీ మనకి అన్నం బాగా అలవాటు అయిపోయిన తర్వాత చపాతీ సడన్గా అలవాటు చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది అదనమాట. ఇంకా మా మావయ్య కోసం అయితే ఒక 3 దాకా చేశాను. మా అత్త కూడా ఒక 2 అడిగింది. మా అత్త కోసం కూడా ఒక 2 చపాతీలు అయితే చేశాను. ఇంకా చపాతీ చేసేసి ఇంట్లో వాళ్ళందరము తినేసిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి. గిన్నెలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి, కొద్దిగా ఏం లేవు. అంటే కొద్దిగా పిండి వంటలు అయితే చేశాను కదా, అందువల్ల గిన్నెలు కొద్దిగా ఎక్కువగా అయ్యాయి. మామూలుగా గిన్నెలు దోముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 9:45 ఈ టైం అయితే అయ్యింది. కొద్దిగా ఎక్కువగానే టైం అయిపోయిందండి. మామూలుగా రోజు కూడా 10 గంటలకే పడుకుంటాను, అంతకు ముందు అయితే ఏం పడుకోలేండి. కాకపోతే ఇవి కూడా చేసేటప్పటికి రోజులానే ఆ టైం అయితే అయిపోయింది. నాకు తెలిసి ఈ రోజే కొద్దిగా తొందరగా అయ్యింది అనమాట. అంటే ఎక్స్ట్రా పని చేసినా సరే కొద్దిగా తొందరగా అయ్యింది అదనమాట. ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత పడుకోవడానికి అయితే బొంతలు వేసేసాను. మంచాలు వేసి బొంతలు వేసుకున్నాను. మా బాబేమో వాళ్ళ తాత దగ్గర అయితే పడుకున్నాడు. ఇంకా నేను ఒక్కదాన్ని ఇంట్లో పడుకున్నాను. వాడు పూర్తిగా నిద్రపోయిన తర్వాత నా దగ్గరికి తెచ్చుకుంటానమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రము ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.